నమస్తే. గత కొంతకాలంగా రెండు తమిళ చిత్రాలు దసరాకి రిలీజ్ కాబోతున్నాయన్న వార్తలు మనందరికీ తెలిసిందే. అయితే రజనీకాంత్ కోసం సూర్య త్యాగం చేశాడా, వెట్టాయన్ కోసం కంగు తిన్నాడా అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కంగువా అండ్ వెట్టాయన్ రెండు తమిళ చిత్రాలే, కానీ ఈసారి దసరాకి మాత్రం ఎటువంటి తెలుగు చిత్రం కూడా లేదని చెప్పుకోవాలి. ఉంటే చిన్న చిత్రాలు ఏమైనా ఉండొచ్చేమో తప్ప స్టార్ చిత్రాలు అంటూ ఏవీ లేవని చెప్పుకోవాలి. కానీ ఈ రెండు స్టార్ చిత్రాలు కూడా ఒకటి వాయిదా పడిందనే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఎందుకంటారు, రజనీకాంత్ గారి వేటాయన్కి కంగువా భయపడిందా అంటే అవునంటారా కాదంటారా? అంటే రెండు పాన్ ఇండియా సినిమాలే. కంగువా సినిమా దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రూపొందిన సినిమాగా చెప్పొచ్చు. ఈ సినిమా కూడా దాదాపు అంతే బడ్జెట్. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రాణా ఇలా ప్యాడింగ్ ఆర్టిస్టులు అంతా భారీగా ఉన్నారు ఈ సినిమాలో వేటాయన్లో. ఇక ఆ సినిమాకి వచ్చరికి దిశ పటాని బాలీవుడ్ హీరోయిన్, మొన్న కలికి సినిమాలో ఉన్న అమ్మాయి, ఆ తర్వాత బాబిడియోలు, ఇలా చూసుకుంటే అది కూడా చాలా ప్యాడింగ్తో ఉన్న సినిమా. రెండు పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, ఒక్కొక్క సినిమా దాదాపు 300 కోట్ల బడ్జెట్లో ఉన్న సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వటం అంత క్షేమకరం కాదు అని డిస్ట్రిబ్యూటర్స్ కూడా భావించి కొంత ఒత్తిడి చేశారు. వద్దు, మనం ఒకరు తప్పుకోవడం బెటర్, ఎవరో ఒకరు తప్పుకోవడం బెటర్ అనేది. దాని తర్వాత మనం ఈ టైంలో పోటీ పెడితే ఏదో ఒక సినిమా నష్టపోవడం ఖాయంగా వాళ్ళు భావించి కంగువా తప్పుకుందాం అనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. సూర్య కూడా మనం తప్పుకుందాము, పెద్ద ఆయనకి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతోనే తప్పుకున్నారని సమాచారం అయితే ఉంది. అయితే సూర్య కెరియర్లో చాలా లేటుగా రిలీజ్ అవుతున్న సినిమా ఇది అంటే ఖచ్చితంగా కంగువా అని చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అవడంతో మళ్ళీ వేరే సినిమాలతో ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉందంటారా, లేదంటే సరైన నిర్ణయం తీసుకున్నారంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు తప్పుకోవడం అనేది సరైన నిర్ణయమే. ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు ఒకసారి రావడం వల్ల కంపారిజన్ ఇప్పుడు మొదలవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2 వారాల గ్యాప్ అనేది చాలా అవసరం. అందుకని వాళ్ళు అక్టోబర్ 31కి మారిపోదాం, దీపావళి టైంకి మనం రిలీజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఫీల్డ్ నుంచి తప్పుకున్నారనేది సమాచారం అయితే ఉంది. పైగా ఇక్కడ తెలుగులో కూడా పెద్దవాళ్ళు తీసుకున్నారు ఈ వేటాయన హక్కులు తీసుకోవడం, కానీ అలాగే కంగువా రైట్స్ తీసుకున్న వాళ్ళు కూడా. ఈ పోటీ ఎప్పుడైనా సరే ఒకసారి రిలీజ్ అయితే దాని పరిణామాల వల్ల భారీగా నష్టపోవాల్సి వస్తుంది తెలుగులో బిజినెస్ పరంగా కూడా మంచి మార్కెట్ పలికింది. పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం కూడా ఒక ప్లస్ పాయింట్ వీటికి. ఇలాంటి టైంలో 2 సినిమాలు ఒకే రోజు వస్తే అది ఖచ్చితంగా నష్టమే. మరి డేట్ వాళ్ళు అనౌన్స్ చేశారు, ట్రైలర్ రిలీజ్ చేసుకుని డేట్ కూడా ఇచ్చేసారు. అక్టోబర్ 10 అని చెప్పి డేట్ వచ్చేసింది. దీన్ని కూడా వీళ్ళు ఇచ్చేసారు, వేటగాడి పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. అది కాబట్టి కంపల్సరీగా సూర్య తప్పుకోవడం అనేది ఎట్లయినా రజనీకాంత్ సీనియర్ హీరో, ఆయన గౌరవించాల్సిన అవసరం ఉంది. పైగా ఇక్కడ పెద్దగా లేకపోయినా తమిళనాడులో థియేటర్ల సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 2 తమిళ సినిమాలు కావడం, తమిళనాడులోనే రిలీజ్ అయితే ఆ రజనీకాంత్ సినిమాకి థియేటర్లో ఇబ్బంది ఉంటుంది, సూర్య సినిమాకి ఉంటుంది. అక్కడ ఎఫెక్ట్ పడిపోద్ది ఖచ్చితంగా. కాబట్టి ఈ నిర్ణయం అనేది మంచి నిర్ణయంగా చెప్పొచ్చు. అయితే కంగువా దాంతోపాటు వెట్టాయన్ ఈ రెండు కూడా కలిసి రాబోతున్న దాంట్లో ఇప్పుడు కంగువా మాత్రం ఒక వెనుకడుగు వేసిందని చెప్పి అనుకోవచ్చు. కానీ ఏ సినిమా అయినా సరే తెలుగు సినిమా మళ్ళీ పోటీకి దిగే అవకాశం ఉందంటారా లేదంటారా? అంటే కంగువా తప్పుకోవడం వల్ల చిన్న సినిమాల వాళ్ళు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే మొత్తం అన్ని థియేటర్లోనూ వేటగాడు రిలీజ్ చేస్తారా అంటే చెప్పలేము కూడా. ఎందుకంటే ఓపెనింగ్స్ పరంగా మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు ఏమవుతుందంటే ఒక షోకి నెగిటివ్ టాక్ వచ్చిందంటే రెండో షో నుంచి కూడా కలెక్షన్స్ డ్రాప్ అయిపోతుంది. అది చాలా ఎఫెక్ట్ పడిపోతుంది. అది చాలా సినిమాలకు జరిగింది. ప్రీమియర్ షోలు అనే పేరుతో ముందు షోలు వేయడం వల్ల కూడా నష్టపోయిన సందర్భాలు మనం చూసాం. ఇటీవల మనం మిస్టర్ బచ్చన్ కానీ, మిస్టర్ బచ్చన్కి ఫస్ట్ షోనే ప్రీమియర్ షోలు వేసేసారు. దానివల్ల అది కలెక్షన్ మీద ఎఫెక్ట్ పడిపోయింది. ఇవాళ నిర్మాత సేఫ్ జోన్లో ఉండాలంటే కంపల్సరీగా ప్రీమియర్ షోలు కాకుండా డైరెక్ట్గా అదే రోజు షోలు వేసుకోవడం, ఏ రోజు అయితే అనుకున్నారో ఆ రోజు షోలు వేసుకోవడం బెటరు. అది ఏమన్నా అయిందనుకుంటే మళ్ళీ అప్పుడు కంగువాకి వచ్చి ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ప్లస్ అవుద్ది. అప్పుడు రజనీకాంత్ సినిమా నష్టపోద్ది. ఆల్టర్నేటివ్ సినిమాలు లేవనుకోండి, కంపల్సరీగా ఇక ఈ సినిమాకి వెళ్తారు, లేకుంటే చిన్న సినిమాలు బతికే అవకాశం ఉంటుంది. అందువల్ల చిన్న సినిమాల వాళ్ళు కూడా లైన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఏ సినిమాలు పూర్తి అయిపోయినాయి ఆ టైంకి వచ్చే లిస్ట్ కూడా మన దగ్గర ఉంది. అది చూద్దాం. జనరల్గా ఏంటంటే 10వ తారీఖుని మనం ఈ సినిమా అనుకున్నాం కాబట్టి, వేటాయని అనుకున్నాం కాబట్టి, అక్టోబర్లో నెలలోకి వచ్చేసరికి ఎర్రచీర సినిమా ఒకటి ఉంది. అది 4వ తారీఖు ఉంది, అక్టోబర్ 4. అర్థమని ఒక చిన్న సినిమా, అది 4వ తారీఖు ఉంది. షణ్ముఖ అనే సినిమా 4వ తారీఖే ఉంది. బారబర ప్రేమిస్తా అనే ఒక సినిమా ఒకటి ఉంది, అది చిన్న సినిమాలు, ఇది 4వ తారీఖే ఉంది. ఇక కంగువా 10వ తారీఖుని ఇచ్చారు కాబట్టి కంగువా బరిలో తప్పుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది.
అలాగే విశ్వం అనే సినిమా, ఈ సినిమా మరి 10వ తారీఖున పేరుతో ఉంది. మరి అది గోపిచంద్ శ్రీను వైట్ల సినిమా, విశ్వం సినిమా. అది 10వ తారీఖు పేరు ఇచ్చారు, అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు. అయితే ఈ ప్లేస్లోకి విశ్వం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా మనం. అలాగే బచ్చల మల్లి అనే సినిమా ఉంది, అది చిన్న సినిమాగా చెప్పొచ్చు. ఇక రజనీకాంత్ వేటాయని మనకున్నదే ఉంది. అలాగే మార్టిన్ అనే సినిమా, అది 11వ తారీఖు ఉంది. ఇలా ఈ సినిమాలు అయితే మనకి అక్టోబర్ నెలలో పోటీ పడుతున్నాయండి. ఇక ఆ తర్వాత 30 గొర్రె పురాణం అనే సినిమా ఉంది. అది ఒక గొర్రె కథతో, గొర్రె పురాణం తెలుగు సినిమానే, ఒక చిన్న సినిమా కానీ అది బాగా వచ్చిందని టాక్ అయితే ఉంది. గొర్రె పురాణం సినిమా ఏంటంటే అక్టోబర్ 18వ తారీఖు ఇది రిలీజ్ అవుతుంది. అమరన్ అనే సినిమా 31వ తారీఖు. లక్కీ భాస్కర్, ఇది భారీ అంచనాలు ఉంది. లక్కీ భాస్కర్ ఇది 31వ తారీఖు రిలీజ్ అవుతుంది, దుల్కర్ సల్మాన్ సినిమా. ఆ సినిమా రిలీజ్ అయితే మళ్ళీ కంగువాకి కొంత ఎఫెక్ట్ లక్కీ భాస్కర్కి కంగువాకి మధ్యలో పోటీ ఉంటుందని అనుకోవాలి. అలాగే మెకానిక్ రాకీ అనే ఒక సినిమా, అది 31వ తారీఖే ఉంది. ఇలా అక్టోబర్లో ఉన్న సినిమాలు ఇవి సినిమాలు. వీటిలో మనకు క్రేజ్ ఉన్న సినిమాలు ఏవి అంటే ఖచ్చితంగా ఆ వేటాయన్ సినిమా ప్లస్ ఈ కంగువా సినిమా. సో మొత్తానికి లక్కీ భాస్కర్ కూడా ఒక పోటీ అవబోతున్నాడా అంటే ఏం చెప్తారు కంగువాకి? లక్కీ భాస్కర్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. అది కంపల్సరీగా కంగువా 31 అనుకుంటే దీపావళికి బరిలో దిగితే మాత్రం లక్కీ భాస్కర్కి కంగువాకి మధ్యలో పోటీ ఉంటుంది. లక్కీ భాస్కర్ మరి మలయాళంలో కూడా రిలీజ్ అవుతుంది. దుల్కర్ సల్మాన్కి అక్కడ క్రేజ్ ఉంది, అక్కడ హీరో కాబట్టి లక్కీ భాస్కర్ మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. సో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మాత్రం స్టార్ సినిమాలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. సో ఎందుకని ఈసారి దసరా బరిలో తెలుగు హీరో లేరు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో చూసుకునే మనకి భగవంత్ కేసరి కావచ్చు, ఇలాంటి మంచి మంచి సినిమాలు ఉన్నాయి, ఎందుకని లేవు అంటే ఏం చెప్తారు? అందరూ పాన్ ఇండియా అనే పేరుకి పడిపోయారండి. ఆ పాన్ ఇండియాకి ఆకర్షణ పడిపోయి సినిమాలు తగ్గించుకోవటం వల్ల సినిమాలు లేకుండా పోతున్నాయి. పెద్ద హీరోలు అనేవాళ్ళు 2 ఏళ్లకు ఒక సినిమా చేస్తుంటే సినిమాలు ఉండవు. ఖచ్చితంగా పెద్ద హీరోలు అనేవాళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి 2-3 సినిమాలు చేసుకుంటూ ఉంటే నిర్మాతలు బాగుంటారు, ఇండస్ట్రీ కలకలాడుతుంది, థియేటర్ కలకలాడితే మళ్ళీ ఒక సంక్షోభం, ఇండస్ట్రీ సంక్షోభం నుంచి బయటపడుతుంది. ఆ సినిమాలు తగ్గించుకోవడం వల్ల, హీరోలు రెమ్యునరేషన్ ఆ మాత్రం పెంచేయటం వల్ల, పాన్ ఇండియా పేరుతో పెంచేయడం వల్ల ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అయితే పడుతుంది. మొత్తానికి అక్టోబర్ విన్నర్ ఎవరు అంటే ఏం చెప్తారు? అక్టోబర్ విన్నర్ అంటే ఇప్పుడు జైలర్ సక్సెస్ మీద రజనీకాంత్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వేటాయన్ అనేది, అంటే చాలా కాలం తర్వాత రజనీకాంత్ అమితాబ్ కాంబినేషన్లో సినిమాలు రావటం అనేది ఒక విశేషం అని చెప్పాలి. పైగా దాంట్లో ఫహద్ ఫాజిల్ మంచి స్టార్డమ్ ఉన్న హీరో అనుకోవచ్చు, విలన్ అనుకోవచ్చు ఫహద్ ఫాజిల్. అలాగే రాణా, ఆ క్రేజ్, ఆ కాంబినేషన్ అనేది ఒక హైలైట్ అనుకోవచ్చు. కంపల్సరీగా జ్ఞానవేలు అనే జై భీమ్ సినిమాతో మనకి జ్ఞానవేలు ఆ తత్వ ఏంటో మనకు తెలుసు కాబట్టి అంచనాలు దాని మీద ఉన్నాయి. కంగువా అనేది మన అంచనాలకు అందదు. అది ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మనకు అంచనాలకు అందని సినిమాగా చెప్పొచ్చు అది. సో చూద్దాం సార్, మొత్తానికి అక్టోబర్లో రిలీజ్ అయ్యేటువంటి ఈ సినిమాలలో ఏ సినిమా హిట్ అవబోతుంది, ఏ సినిమా విన్ అవబోతుంది అనేది కాలం అయితే చెప్పాలి. చూద్దాం. నమస్తే.